హలో అండి. మా నేపాల్ ట్రిప్‌లో ముందుగా మేము ఆగ్రా వెళ్ళాము. అక్కడ నేను ఈ గిఫ్ట్ తీసుకున్నాను. చాలా బావుంది ఇది స్టోను. అయితే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టమని నేను వినాయకుడిని ఇలా పీఠం మీద ఆహ్, తి వచ్చి ఇచ్చాడండి అబ్బాయి. వద్దన్నా సరే తీసుకోండి మేడం అని నేను తీసుకున్నాను. ఇది ఒక ఆధ్యాత్మికతతో కూడిన గిన్నె అనుకోవాలి. ఇది ఇలాగా అరచేతిలో పెట్టుకొని వేళ్ళు తగలకుండా చూడండి ఈ మాదిరిగా ఈ చెక్కతో ఇలా రౌండ్‌గా తిప్పాలి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇందులోంచి ఓంకారం అనే శబ్దం వస్తుందండి. ఇది నేపాల్‌లో తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చైతే 2000 తీసుకున్నాడు. వినండి ఇది ఓంకారం ఎంతెలా ఉంటుందో. ఇది ప్రాక్టీస్ ఉంటే అచ్చు ఓంకారంలాగే వస్తుంది. ఇంకా ప్రాక్టీస్ లేదు నాకు తక్కువ. అయితే ఇది ఇలాగా 5 నిమిషాలు వింటే మన బ్రెయిన్ చాలా పనిచేస్తుందండి. మేము ముక్తినాథ్ దర్శనం చేసుకొని వస్తూ గండకి నది దగ్గర ఆపారు. అక్కడ మేము ఈ గండకి నదిలో ఈ సాలగ్రామాలు వేరాము. ఇది అచ్చు విష్ణుమూర్తి పాదంలా ఉందని తీసుకొని ఇది ఇలా ఏళ్ళు సెట్ చేశాను. నాకే దొరికింది ఇలా ఎవరికీ దొరకలేదు. ఇవి సాలగ్రామాలంటారు. అన్నీ కాకపోవచ్చు కానీ గండకీ నది కడుపున పుట్టినవన్నీ కూడా సాలగ్రామాల కిందే భావించాలి. చూసారా హిమాలయాల అందాలు, గండకీ నది హోరు. మా నేపాల్ ట్రిప్ అయితే చాలా చాలా బాగుందండి. వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.